భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాట్లు ఆగటం లేదు. ఈ మధ్య కాలంలోనే ఊరి, కుప్వారా, సాంబా, సుందర్బన్ సెక్టార్లలో సుమారు 45 నుంచి 50 మంది వరకు కూడా చొరబడొచ్చినట్టుగా భద్రతా దళాలు చెబుతున్నాయి. దీంతో పాటు డ్రోన్స్ కూడా పాక్ పెద్ద ఎత్తున కేవలం ఒక మే నెలలోనే సుమారు 180 డ్రోన్స్ పాకిస్తాన్ నుంచి మన ప్రాంతంలోకి రావడానికి ప్రయత్నం చేసి అందులో చాలా వరకు మన సిబ్బంది నేల కూల్చేశారు. అయితే అమిత్ షా గారు గతంలో చెప్పారు 2026 మార్చి నాటికి నక్సలిజం అనేది భారత్లో ఉండదు, నక్సలైట్ అనేవాడు భారత్లో ఉండకూడదు. ఆ దిశగా ఇప్పటికే ఆపరేషన్ సంకల్ప్, ఆపరేషన్ కగార్, ప్రస్తుతం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కొనసాగుతోంది. వీళ్ళని ఏరివేయడంలో కోబ్రా కమాండోస్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అయితే ఈ కోబ్రా కమాండోస్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి పంపిస్తున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ జంగిల్ వార్ఫేర్ బాగా తెలిసినటువంటి, అందులో ఎక్స్పర్ట్స్ అని చెప్పచ్చు, ఈ కోబ్రా కమాండోస్ని అక్కడికి పంపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏ మేరకు వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. అసలు ఈ కోబ్రా కమాండోస్ ప్రత్యేకత ఏంటి సార్? కోబ్రా కమాండోస్ని ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ పంపించడానికి కారణం ఏంటి? ఈ కోబ్రా అనే కమాండో ఫోర్స్ సిఆర్పిఎఫ్ అండి, కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. మన ఏదో కోబ్రా అంటే ఏదో స్నేక్ అనుకుంటా, కానీ వాళ్ళ అక్రోనిమ్ యాక్చువల్లీ అది. వాళ్ళు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పంపిస్తున్న న్యూస్ కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీలో ఇప్పుడు మనం చూసాం, బస్తర్ కానివ్వండి, కుద్రిచోలి కానివ్వండి, మన నారాయణపూర్ కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ బార్డర్, తెలంగాణ బార్డర్లో నడుస్తున్న దాని అన్నింటిలో చాలా ఎఫెక్టివ్గా ఉన్నది కోబ్రా యూనిట్. ఆ స్టేట్కి ఆ యూనిట్స్ ఉంటుంది. డిఆర్జీ అని చెప్పి ఛత్తీస్గఢ్కి, మన దగ్గర గ్రే హౌండ్స్ అని చెప్పి, తెలంగాణ, ఆంధ్ర గ్రే హౌండ్స్, కేరళలో థండర్ బోల్ట్ అని డిఫరెంట్ డివిజన్స్ ఉన్నారు వీళ్ళకి, స్టేట్ యూనిట్ కమాండో యూనిట్స్. కానీ ఆ స్టేట్ యూనిట్స్ని మనం జమ్మూ కాశ్మీర్కి పంపించలేము. మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెహల్గామ్లో జరిగిన అటాక్ కూడా చూడండి, వీళ్ళు చేసిన తర్వాత దాచుకున్నది ఒక అడవిలో. అంటే మనలాగా అడవి కాదు అది, టాల్ ట్రీస్ ఉంటుంది, పెద్ద టాల్ ట్రీస్ ఉంటుంది. మన దగ్గర అడవి ఏమో ఫ్లాట్ ఉంటుంది. సో వాళ్ళని అరికట్టడానికి వీళ్ళ ఆర్మీ దగ్గర అంత ఎక్స్పర్టీస్ లేదు. ఎందుకంటే ఆర్మీ ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తారు. దేర్ ఎక్స్పర్టీస్ డిఫరెంట్. వాళ్ళు స్నైపర్ కానివ్వండి, డైరెక్ట్ బాంబింగ్ కానివ్వండి, డైరెక్ట్ అటాక్ అండి, డైరెక్ట్ ఆర్టిలరీ వాడడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. కానీ వీళ్ళు దాచుకుంటారు ఫారెస్ట్ లోపల, ఎక్కడ ఉందని తెలియదు. దానికోసం చూసుంటారు. మన దగ్గర కూడా చాలా మటుకు మన ఆర్మీ వాళ్ళని మనం కోల్పోయాం దీంట్లో, అట్లాంటి ఆపరేషన్స్లో. వాళ్ళు ముగ్గురు చంపితే మనం ఇద్దరు పోతున్నాం మనది అట్లా యావరేజ్లో. సో దానికి అరకట్టడానికి ఫస్ట్ ఏం చేశారంటే వీళ్ళు ఎన్ఎస్జీని పంపించారు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ క్యాట్. వాళ్ళని అర్బన్ వార్ఫేర్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనగర్ సిటీలో, లేకుంటే ఏదైనా ఒక మేజర్ జమ్మూ కాశ్మీర్లో ఒక సిటీలో ఏదైనా జరిగితే అక్కడ వీళ్ళు బారాముల్లాలో జరిగిందన్న ఏదో ఇంట్లో దాచుకున్నారు టెర్రరిస్టులు, వాళ్ళని బయట తీయడానికి ఎక్స్పర్ట్స్ ఎన్ఎస్జీ. అప్పుడు ఎన్ఎస్జీని పిలిపించుకుంటున్నారు. సో ఎన్ఎస్జీ యూనిట్ ఆల్రెడీ కాశ్మీర్లో ఉన్నారు, జమ్మూ కాశ్మీర్లో. కానీ వీళ్ళు ఇప్పుడు ఈ టెర్రరిస్టు అర్బన్ ఏరియాస్ రావట్లేదు ఎక్కువ. వాళ్ళు మనం చూసినట్టు పెహల్గామ్ లాంటి ఏరియాలో అటాక్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎక్కడో రిమోట్ ప్లేస్కి వెళ్ళి అటాక్ చేసి అక్కడి నుంచి దారి తప్పించి ఇంకెక్కడో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తే మనకు తెలియదు. సో వాళ్ళని ఇప్పుడు పట్టుకోవడానికి డెఫినెట్లీ కోబ్రా యూనిట్ని వాడడం పోతున్నారు. దీనికన్నా ముందు కూడా మీరు చూసుంటారు, రాష్ట్రీయ రైఫిల్స్ అని చెప్పి ఒక యూనిట్ ఉంది జమ్మూ కాశ్మీర్లో. అది రాష్ట్రీయ రైఫిల్స్ అని ఎందుకు పెట్టుకున్నాం అంటే అక్కడ ఆర్మీ అనగానే ఒక నెగటివ్ ఫీలింగ్ ఉండే ముందు, ఇప్పుడు కాదు, టాకింగ్ ఆఫ్ ఒక 10-15 సంవత్సరాల ముందు. ఆర్మీ అనగానే ఇండియన్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు లోకల్స్. వీళ్ళేం చేస్తారంటే ఆర్మీ యూనిట్స్ నుంచి చాలా మందిని తీసుకొని ఒక రాష్ట్రీయ రైఫిల్స్ అనే ఒక యూనిట్ పెట్టుకుంటారు డెప్యుటేషన్లో. And they commander state government? No, the commanders union government only. Okay. They are a part of the army only, but they are not called army. Okay. రాష్ట్రీయ రైఫిల్స్ అంటారు వాళ్ళని, ఆర్ఆర్. సో ఆర్ఆర్ని పంపిస్తుండే వాళ్ళు. ఆర్ఆర్ ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ. 2-3 సంవత్సరాలు డెప్యుటేషన్కి వెళ్తారు ఆర్మీ వాళ్ళు, తిరిగి వచ్చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ యూనిట్ వెళ్తారు వాళ్ళు. సో అదొక యూనిట్ అక్కడ ఆల్రెడీ ఉందన్నమాట. కానీ అర్బన్ నేను చెప్పినట్లు మీరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వాడుకుంటున్నారు వాళ్ళు, బ్లాక్ క్యాట్ కమాండోస్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఒక షిఫ్ట్ మార్చేస్తున్నారు వీళ్ళు, కౌంటర్ ఇన్సర్జెన్సీ. ఎందుకంటే ఆర్మీని కూడా మనం ఎక్కువ రోజులు పెట్టలేము. ఆర్మీ స్పెషలైజేషన్ అది కాదు, ఆర్మీ పని అది కాదు. ఏది టెర్రరిస్ట్ని పట్టుకోవడం. వాళ్ళు ఎనిమితో ఫైట్ చేస్తారు డైరెక్ట్గా. కానీ మన గాజా వైపు చూస్తే మీరు చూస్తుంటారు, ఇజ్రాయెల్ గాజా అక్కడ నడుస్తున్న ఈ సంఘర్షణలో చాలా మటుకు ఇజ్రాయెల్ ఆర్మీ కూడా ఫెయిల్ అవుతున్నారు. చాలా మందిని ఆల్మోస్ట్ ఎవ్రీడే 2-3 పోతున్నారు ఇజ్రాయెల్ వైపు నుంచి. సరే వాళ్ళని చాలామంది చంపేస్తున్నారు, కానీ వీళ్ళు కూడా అర్బన్ వార్ఫేర్ తట్టలేకపోతున్నారు వీళ్ళు.
తట్టుకోలేక ఎందుకు పోతున్నారంటే వాళ్ళు దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇట్. ఆర్మీ అనగానే మీకు తెలుసు ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు డెఫినెట్గా ఒక డిఫైన్డ్ ఆర్మీ టార్గెట్ ఉంటుంది ఒకటి. ఇది క్యాప్చర్ చేయడం, ఈ పోస్ట్ క్యాప్చర్ చేయడం, లేక ఈ హైట్ క్యాప్చర్ చేయడం, వాళ్ళని కొట్టడం, అటువైపు వెళ్ళడం, ఇదంతా ఆర్మీ ట్రైనింగ్లో ఉంటుంది. డిఫెన్స్ కూడా మనం చూసాం మన ఆపరేషన్ సింధూర్లో వచ్చే మిసైల్స్ని స్టాప్ చేయడం, ఒక్కొక్క రేంజ్ నుంచి స్టాప్ చేసుకుంటే వాళ్ళ ట్రైనింగ్ అది. మీరు వాళ్ళని తీసుకెళ్ళి జమ్మూ కాశ్మీర్లో పెడుతున్నారు. ఏమైపోతుందంటే వాళ్ళకు కూడా వాళ్ళ ట్రైనింగ్ వేస్ట్ అయిపోతుంది, వాళ్ళ ప్రెషియస్ టైం మన చాలా మటుకు ఫోర్సెస్ కాశ్మీర్లో బ్లాక్ అయిపోతుంది. సో వాళ్ళని ఇప్పుడు రిటర్న్ పిలిపించుకుంటున్నారు, వాళ్ళ బ్యారక్స్కి పిలిపించుకొని పాకిస్తాన్ వైపు చైనా వైపు పంపిస్తున్నారు. సిఆర్పిఎఫ్ని ఇన్కాపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే సిఆర్పిఎఫ్ యూనిట్, కోబ్రా యూనిట్ మీరు చెప్పింది ఎస్పెషల్లీ జంగిల్ వార్ఫేర్లో ఎక్స్పర్ట్స్. ఓకే, అంటే అడవిలో వెళ్ళి వాళ్ళకి అడవిలో మీకు ఒక ఎనిమిని మీరు ఐడెంటిఫై చేయాలంటే చాలా డిఫికల్ట్, వాళ్ళు చేయగలుగుతారు. మన దాంట్లో కూడా ఉన్నారు. జంగిల్ వార్ఫేర్లో ఆర్మీ యూనిట్ ఒకటి ఉంది. మిజోరాం వైపు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది మనకి. వాళ్ళు ఎట్లా అంటే 15 రోజులు నీళ్ళు లేకుండా వాళ్ళు నిడిచేయచ్చు అడవిలో, వాళ్ళు బతుకుతారు. ఎట్లా అక్కడిక్కడ చిన్న చిన్న స్ట్రీమ్స్ నీళ్ళు తాగి, చెట్టు మీద ఏమన్నా మష్రూమ్స్ అది తీసుకొని దాన్ని కుక్ చేసి తినేసి వాళ్ళు బతుకుతారు. వాళ్ళ ట్రైనింగ్ ఉంది వాళ్ళకి దానికోసం. ఈవెన్ అమెరికన్స్ వచ్చి ట్రైన్ చేసి వెళ్ళారు ఇక్కడ జంగిల్ వార్ఫేర్లో. మిజోరాం వైపు క్యాంప్ పేరు మర్చిపోయాను నేను. సో సిఆర్పిఎఫ్ మీరు చెప్పినట్ల సిఆర్పిఎఫ్ అక్కడ పంపిస్తున్నారు. డెఫినెట్ ఇట్స్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ కోబ్రా బెటాలియన్, ఈ బెటాలియన్ ఇనిషియలీ వాళ్ళు దోడా, కిష్ట్వార్, రజౌరి, పూంచ్ ఈ ఏరియాస్లో స్టేషన్ చేయబోతున్నారు. అండ్ ఈ ఏరియాస్ ఎందుకంటే స్పెషలీ ఇది చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంది అక్కడ, అడవి చాలా డెన్స్గా ఉంటుంది. అంటే మీకు సన్లైట్ కూడా పడదు కింద, అంతా డెన్స్ ఫారెస్ట్ అన్నమాట. అదే ఏరియాలో మనం చూస్తున్న చాలా మటుకు లాస్ట్ ఒక 5-6 నెలల నుంచి ఇన్సర్జెన్సీ ఎక్కువ ఉంది ఆ ఏరియాలో, మిలిటెంట్స్ ఎక్కువ ఉన్నారు, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కువ వస్తున్నారు. సో ఈ కోబ్రా యూనిట్ మనం ముందు క్రియేట్ చేసిన 2008లో నక్సల్ ఆపరేషన్స్ కోసం, స్పెసిఫిక్లీ దానికి జంగల్ వార్ఫేర్. ఎందుకంటే బస్తర్ అడవుల్లోనే ఉంటారు కాబట్టి, బస్తర్ కానీ మిగతా ఏరియాలు చూస్తే కూడా చాలా మటుకు కాంకేర్ ఏరియా ఛత్తీస్గఢ్లో, గద్రిచౌలి ఇక్కడ మహారాష్ట్రలో, మన వైపు నల్లమల, అది కానీ ఆంధ్ర ఏజెన్సీ ఏరియాలో శ్రీకాకుళం అటువైపు కూడా అంతా నెక్సల్ హార్ట్బెడ్ అంతా అడవిలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఎందుకంటే దాచుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకన్నా. అక్కడ ఉన్న ఏం చెప్తారు ప్రజలు కూడా వీళ్ళకి సింపథైజర్స్గా ఉన్నారు చాలా సంవత్సరం. ఇప్పుడు మారిపోయింది అనుకోండి, ఇప్పుడు మారిపోయింది. ఓకే, సో కోబ్రాని ఇప్పుడు జమ్మూకి పంపించడానికి మెయిన్ రీజన్ ఇది అనమాట. వాళ్ళు సర్వైవ్ అవుతారు ఎట్లయినా. ఆర్మీకి ఆ ట్రైనింగ్ లేదు, రెగ్యులర్ ఆర్మీ యూనిట్స్కి ఆ ట్రైనింగ్ లేదు. వాళ్ళకు ఒక ఆర్మీ మూవ్స్ ఆన్ ఇట్స్ స్టమక్ అంటారు. అంటే మొత్తం ఆర్మీతో సహా మొత్తం ఒక బెటాలియన్ వెళ్తుంది. వాళ్ళ ఫుడ్, వాళ్ళ సిగ్నల్ యూనిట్, వాళ్ళ మెడికల్ యూనిట్ అన్నీ వాళ్ళతో వెళ్తుంది అనమాట. ఇది వీళ్ళట్లా కాదు. వీళ్ళు ఒక గ్రూప్గా 15 మందిని పంపించేస్తే అడవి లోపల 10 మంది 10 రోజులు బతుకుతారు వాళ్ళు ఎంప్టీ హ్యాండ్. అంతే, వాళ్ళ తుపాకీ వాళ్ళ అన్నీ ఉంటుంది వాళ్ళ దగ్గర అనమాట. సో స్పెషల్లీ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఈ సిఆర్పిఎఫ్ మిలిటెన్సీ ఆపరేషన్లో సిఆర్పిఎఫ్ కానీ ఇప్పుడు నడుస్తున్న అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ సిఆర్పిఎఫ్ ఉన్నారు, కానీ కోబ్రా కాదు, జనరల్ సిఆర్పిఎఫ్. అది కాకుండా ఇండియన్ ఆర్మీ అండ్ జేఎన్కే పోలీస్. ఇండియన్ ఆర్మీ నేను చెప్పినట్లు వాళ్ళు అక్కడ ఇండియన్ ఆర్మీ రెగ్యులర్, ఇంకోటి రాష్ట్రీయ రైఫిల్స్ ఉంటారు, ఆర్ఆర్ ఉంటారు అనమాట. సో డెఫినెట్లీ ఈ కోబ్రా యూనిట్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇట్లాంటి ఏమైనా ఉంటే కోబ్రా యూనిట్ని జమ్మూ కాశ్మీర్లో ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాలో పంపించచ్చు అనమాట. అదే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అది దానికోసం మధ్యప్రదేశ్లో ఉన్న ఒక ఫోర్స్ని ఇప్పుడు, ఎందుకంటే మనం తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ గేమ్ అయిపోయింది నక్సలైట్స్కి. మనం చూసాం నిన్న కూడా వాళ్ళ సీనియర్ లీడర్స్, పాలిట్ బ్యూరో మెంబర్, జనరల్ సెక్రటరీని కూడా కేశవరావుని చంపేశారు. సో నెక్స్ట్ లీడర్షిప్ రాదు పైకి. ఇజ్రాయెల్ కొడుతున్నట్లు కొడతారు మనోలిగా వెళ్ళి, నెక్స్ట్ లీడర్ కానీ వాన్ కూడా కొడతారు. అమిత్ షా గారు ఆల్రెడీ డెడ్ లైన్ ఇచ్చేశారు ఒకటి, 2026లో నక్సలిజం అనే కాన్సెప్ట్ ఇండియాలో ఉండదని చెప్పేసి. సో డెఫినెట్లీ వీళ్ళని మార్చుకుంటే కూడా వీళ్ళు ఉంటే డెఫినెట్లీ వీళ్ళకన్నా బెటర్. నాగాస్ ఉంటారు, 9 నాగాస్ అని చెప్పి ఉన్నారు. మన వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు నాగాల్యాండ్లో, దేవర్ టెర్రరిస్ట్ అట్ వన్ టైప్. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ యూనిట్ అయిపోయారు. దే ఆర్ ఆల్సో వెరీ ఫెరోషియస్. వాళ్ళు కూడా అడవిలో బతుకుతారు ఎక్కువ, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో బహుశా వాళ్ళని కూడా తర్వాత తీసుకొస్తారు. ఇప్పటికీ కోబ్రా యూనిట్స్ పంపిస్తారు. జమ్మూలో కూడా చాలా వరకు ఈ ఫారెస్ట్స్ ఉంటాయని. కరెక్ట్, అదే నేను చెప్పాను కదా, జమ్మూ కాశ్మీర్లో మన స్పెసిఫిక్ ఏరియాస్ కూడా చెప్పేసాను. దోడా, కిష్ట్వార్ ఉంటుంది, అది కూడా రజౌరి, పూంచ్ ఈ ఏరియాస్లో డెఫినెట్గా చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ వీళ్ళని అక్కడ ఉంచుకుంటారు సిఆర్పిఎఫ్ వాళ్ళు. కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు, కొత్త టీం అక్కడికి వెళ్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు అమిత్ షా గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అప్పుడు కూడా మనం ఒక ఎపిసోడ్ చేసాం. ఆ రోజు ఆయన ప్రకటించినప్పుడు 2026 మార్చ్ అనుకుంటా, మార్చ్ అసలు 2020 ఆ డెడ్ లైన్ కల్లా భారత్లో నక్సలిజం అనేది ఉండదు, నక్సలైట్ అనేవాడు ఉండడు, మొత్తం కూకటవేళ్లతో సహా తీసేస్తామని చెప్పారు. ఆ డెడ్ లైన్ కల్లా అది రీచ్ అయిపోతాం అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా వరకు డే బై డే నిన్న ఒక ఛత్తీస్గఢ్లో 25 మందిని చంపేశారు, లేటెస్ట్ ఒక 5గురిని చంపేశారు. పెద్ద పెద్ద స్ట్రాంగ్ లీడర్స్ కూడా పోతూ ఉన్నారు. సో ఆ డెడ్ లైన్ సరిపోతుందా, లేకపోతే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడో కొన్ని రెసిస్టెన్స్ ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఉండదండి. ఎందుకంటే సరే తెలంగాణ కొంచెం సాఫ్ట్ అప్రోచ్ తీసుకున్నారు, అది తెలిసింది. ఎందుకంటే వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ చేశారని చెప్పి మనం కూడా ఇప్పుడు కూడా సిపిఐఎంఎల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, చూసుంటారు.
సిపిఎంఎల్ స్టేట్మెంట్లో బీజేపీ గవర్నమెంట్ నక్సలైస్ వ్యతిరేకంగా వాళ్ళు స్ట్రైక్ చేశారు, మమ్మల్ని లీడర్ని చంపారని చెప్తారు. వాళ్ళు కాంగ్రెస్ అని మాట్లాడలేదు. ఓకే, ఇక్కడ మన ఆంధ్ర వైపు తెలంగాణలో టీడీపీ ఉంది, సారీ టీడీపీ కాంగ్రెస్లో ఉంది, ఇక్కడ ఆంధ్రాలో టీడీపీ ఉన్నారు. సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడలేదు. ఓన్లీ ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మన అందరు తెలిసి ఈ ఆపరేషన్ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో జరిగింది. చాలా రోజులు నడుస్తుంది, ఆల్మోస్ట్ నెల నుంచి నడుస్తుంది అది. అవును. సో ఇట్లాంటి ఈ ఆపరేషన్లో ఎందుకు తెలంగాణ పేరు చెప్పట్లేదు సిపిఎంఎల్ గ్రూప్ అంటే అక్కడే మనకు డౌట్ వస్తుంది, ఏదో టైఅప్ ఉంది ఇక్కడ అని చెప్పేసి. కొన్ని రోజుల ముందు మనం కూడా ప్రోగ్రామ్ చేసాం, మనం న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ మీద ప్రోగ్రామ్ చేసాం ఒకటి. దాంట్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే పీస్ టాక్స్ అని చెప్పి వీళ్ళది ఒక స్ట్రాటజీ నక్సలైట్స్. ఎప్పుడైనా వాళ్ళ బ్యాక్ ఫుట్ మీద అంటే వాళ్ళ లీడర్ని అందరిని చంపేసి ఆల్మోస్ట్ ఫినిష్ చేసే స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు వరవర్రావు వీళ్ళందరూ వచ్చి పీస్ టాక్స్ అంటే రాజశేఖర రెడ్డి గారిని మస్కా కొట్టి ఆ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో పీస్ టాక్ పెట్టుకున్నారు. రామకృష్ణ వీళ్ళందరూ వచ్చారు, ఏం జరగలేదు, తెలుసు అందరికి ఏం జరగదు కూడా. కానీ వాళ్ళకి వచ్చిన ఆ దొరికిన 3 వారాలు సీజ్ ఫైర్ అని పెట్టుకున్నారు వీళ్ళు. ఆ 3 to 4 వీక్స్లో మొత్తం రీగ్రూప్ చేసుకున్నారు. ఆంధ్ర వైపు నుంచి మొత్తం వెళ్ళిపోయారు, ఆంధ్ర తెలంగాణ వైపు నుంచి ఖాళీ చేసి ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళిపోయారు వీళ్ళందరూ. బస్తర్ కానీ ఆ ఏరియాలో మొత్తం వెళ్ళిపోయారు. దాని తర్వాత తెలంగాణ మీకు ఎక్కువ నక్సలిజం కనిపించట్లేదు ఇప్పుడు. ఆ ఖమ్మం వైపు కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ ఒరిజినల్ వాళ్ళ బెల్ట్ నల్లమల ఉండే, అక్కడ ఏం లేదు ఇప్పుడు అవుట్ వైపు. సో వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు అనమాట మొత్తం. కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ రాజుగారు, అది తెలంగాణ గవర్నమెంట్ ఉండొచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ ఉండొచ్చు, మహారాష్ట్ర ఉండొచ్చు, వీళ్ళందరికీ తెలుసు ప్రాబ్లం ఏంటనేది చాలా క్లియర్. స్టేట్ గవర్నమెంట్ దానికోసం కూడా వెయిట్ చేయట్లేదు ఇప్పుడు. సెంట్రల్ ఫోర్సెస్ వాడుకుంటున్నారు, మీరు తెలుసు కోబ్రా లాంటి యూనిట్స్ వాడుకుంటున్నారు. సో డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ చాలా వీళ్ళు వెంటబడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు, వీళ్ళ లీడర్స్ని చంపిన వాళ్ళు నక్సలైట్స్. కంప్లీట్ టాప్ లీడర్షిప్ మధ్యప్రదేశ్, ఆ టైం మధ్యప్రదేశ్ ఒకటి ఉంది, మధ్యప్రదేశ్ కంప్లీట్ లీడర్షిప్ని కాంగ్రెస్ లీడర్షిప్ ఫినిష్ చేసింది ఈ నక్సలైట్సే. పెద్ద అటాక్ 46 మంది చనిపోయారు ఆ అటాక్లో పొలిటీషియన్స్. కానీ ఎందుకు మళ్ళీ సింపతి వాళ్ళతో అర్థం కావట్లేదు. అమిత్ షా గారు చెప్పారని చెప్పి అమిత్ షా గారిని కొంచెం ఎట్లైనా కానీ కింద దింపాలని చెప్పి చేస్తున్న పని అనేది అర్థం కావట్లేదు. కానీ నక్సలిజం అనే కాన్సెప్ట్, ఎందుకంటే నేను చదివింది ఉస్మానియా యూనివర్సిటీలో, నేను చదివిన టైంలో అక్కడ ఆర్ఎస్యూ, పిఎస్యూ, పీడిఎస్యూ వీళ్ళందరూ ఉండే. ఇప్పుడు మనం చూసే ఈయన కూడా కేశవరావు, ఈయన చనిపోయిన మనిషి కూడా ఆర్ఈసీ వరంగల్ ఎంటెక్ చేస్తున్నప్పుడు నక్సలిజం నుంచి దానికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు పెద్ద ఒక ఆర్ఎస్ఎస్ వీళ్ళది ఒక ఆర్ఎస్యూ వాళ్ళ నడిమిట్లో పెద్ద గొడవ జరిగింది వరంగల్లో, దాంట్లో ఒకరు చనిపోయారు కూడా. ఆ టైంలో నాకు గుర్తుంది, ఈ వెంట్ టు ద పీడిఎస్యూ, ఆర్ఎస్యూ నుంచి పీడిఎస్ నుంచి ఈ వెంట్ రైతు కూలి సంఘం సెటప్ చేశారు అప్పుడు ఆ టైంలో. నా మెమరీ ఈజ్ కరెక్ట్. దాని నుంచి మళ్ళీ ఈ గ్రూ ఆఫ్ ద ర్యాంక్ అక్కడ. దాని తర్వాత గణపతి రిటైర్ అయినప్పుడు ఈ టుక్ ఓవర్ యాజ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పీపుల్స్ వార్. ఎందుకంటే అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ ఉండే, తర్వాత ఇది సిపిఐఎంఎల్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఇట్ ఇస్ కంప్లీట్లీ మావోయిస్ట్ ఫోర్స్లా అయిపోయింది అనమాట ఇప్పుడు. సో డెఫినెట్గా ఈ యొక్క పర్టికులర్ పొజిషన్లో నక్సలిజం ఇస్ అట్ ఎ క్రాస్ రోడ్స్ అని చెప్పొచ్చు మనం. ఏమవుతుందని వాళ్ళకు కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్గా ఉన్న ఒక గవర్నమెంట్ని వాళ్ళు చూడలేదు దేనికన్నా ముందు. ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు డిఆర్జీ ఫోర్స్ కానివ్వండి, నారాయణపూర్ నుంచి దంతేవాడ, బీజాపూర్, మన కొండగావ్, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ఏరియాస్లో ఉన్నాయి అక్కడ మన ఛత్తీస్గఢ్ వైపు. అండ్ దాని ముందు కూడా మనం చూసాం, ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ ఏరియాని వీళ్ళు సరౌండ్ చేసుకున్నారు. వీళ్ళు సరౌండ్ చేసి అక్కడి నుంచి వీళ్ళు కొట్టారు వీళ్ళని కంప్లీట్గా. ఐ థింక్ దే ఫినిష్డ్, ఇంకా ఏం లేదు, వాళ్ళు ఏం మిగలేదు వాళ్ళ దగ్గర. కొత్త లీడర్లు వస్తే కూడా అమిత్ షా గారు ఇవ్వరు. బీజేపీ గవర్నమెంట్ చాలా డిసైడ్ చేసుకున్నారు వీళ్ళని ఫినిష్ చేసేస్తే ఉంటారని చెప్పేసి. సో ఏ నక్సలైట్ లీడర్ వచ్చినా కానీ రేపు బతకాలంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఒకటి, ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ముందు తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉండే వీళ్ళకి. అది ఇప్పుడు మనం చూస్తుంది, ఇప్పుడున్న ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర ఉన్న గట్స్ ముందు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఆంధ్ర కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఉండే. సూపర్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా బాగుండే. కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో డ్రోన్స్ వాడుతున్నారు. అప్పుడు ఆ ఫెసిలిటీ అని లేకుండా. మొన్న ఒక వీడియో చూశాను నేను, ఏదో ఒక అదే ఏరియాలో, బస్తర్ ఏరియా అనుకుంటాను, ఛత్తీస్గఢ్లో ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం ఒక ఆర్టీసీ బస్సు అక్కడికి వచ్చిందంట. అంటే అప్పుడు దాకా వాళ్ళ పట్టులో ఉంది అది ఏరియా. సో ఆలోచించారు, అక్కడ స్కూల్ తెరుస్తున్నారు, హాస్పిటల్ కడుతున్నారు. సో ఈ నక్సలిజం అని, ఎందుకంటే ఈ 2.5 వార్లో 0.5లో అర్బన్ నక్సల్స్ కూడా ఉన్నారు, రూరల్ నక్సల్స్ కూడా ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు జరిగిన దాంట్లో ఎన్కౌంటర్లో మనం చూస్తున్నాం, చాలా మటుకు ఈ జరిగిన ఎన్కౌంటర్లో ఈ టాప్ లీడర్స్ని చెప్పిస్తున్నాం. ముందైతే ఏమవుతుందంటే జూనియర్ లీడర్స్ ఫినిష్ చేసేస్తుండే, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు టాప్ లీడర్స్ టార్గెట్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇతని మీద కూడా ₹1 కోటి రివార్డ్ ఉండే. ఆలోచించండి, చాలా కేసులు కూడా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. 25 కేసులు ఏమో ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి మీద దాడి అలిపిరి ఘటన కూడా ఈయన చేశారు. అండ్ కానీ ఇప్పుడు కొత్త లీడర్షిప్ చాలా మంది గురించి మాట్లాడుతున్నారు, ఎవరు ఉండారు కొత్త లీడర్, వాళ్ళ 2-3 పేర్లు చెప్తున్నారు, కానీ బయట ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు టార్గెట్ అయిపోతారు. ఇప్పుడు మనం ఇజ్రాయెల్లో చూస్తున్నాం చూడండి,
ఒక్కరు లీడర్ వస్తే నెక్స్ట్ లీడర్ కాగానే లీడర్ వచ్చి కూర్చోగానే ఫినిష్ చేసేస్తున్నారు అన్నమాట. చేస్తున్నారు. కానీ వాళ్ళ దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వేణుగోపాల్ అని చెప్పి ఈస్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. ఆయన్ని కూడా బహుశా నెక్స్ట్ ఈ మైట్ బి దెన్ వేణుగోపాల్ సోను అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళు తిప్పరి తిరుపతి అండ్ దేవ్జీ అనదర్ ఆప్షన్ ఫర్ దెమ్. వీళ్ళందరూ పాలిట్ బ్యూరో మెంబర్స్. సో వీళ్ళు ఎవరినో ఒకరు జనరల్ సెక్రటరీ డెఫినెట్గా లీడ్ చేయొచ్చు. ఎందుకంటే తెలంగాణ నుంచి మీరు చూస్తుంటారు, ఎప్పుడు కాదు ముందు నుంచి గణపతి లాంటి వీళ్ళందరూ తెలంగాణ నుంచే వెళ్ళారు. అండ్ వీళ్ళు ఎడ్యుకేటెడ్ చాలా మటుకు. సో అట్లా కాదు, ఇప్పుడు ఈయన చనిపోయిన ఆయన కూడా చూస్తున్నారు కదా మీరు. ఈ వాజ్ ఇంజనీర్ యాక్చువల్లీ, బీటెక్ బసవరాజ్. సో కానీ వాళ్ళకి వ్యాక్యూమ్ వచ్చేసింది వాళ్ళ లీడర్షిప్లో, టాప్ లీడర్షిప్. ఎవరు లీడర్షిప్ చేస్తే కానీ ఈ తట్టుకోలేకపోతారు వారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో భయం ఉంది వాళ్ళకి. ముందు దండకారీన బెల్ట్ మొత్తం వాళ్ళ చేతిలో ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు ఒక ఏం చెప్తారు, ఒక పోలీసుడు కాలు పెట్టాడు అక్కడ. ఇప్పుడు అది కాదు సంగతి, మొత్తం మారిపోయింది స్టోరీ అది. సో కమింగ్ బ్యాక్ టు జమ్మూ కాశ్మీర్, ఈ మధ్య కాలంలో కూడా ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు, బాగానే ఉంది, మా వల్ల కాదు మేము ఆగిపోతున్నాం అని చెప్పారు. బట్ స్టిల్ ఎన్క్రోచ్మెంట్స్, ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతున్నాయి, డ్రోన్స్ అటు నుంచి వస్తున్నాయి. ఎట్లా ఇప్పుడు వీళ్ళని హ్యాండిల్ చేయడంలో ఈ కమాండోస్, కోబ్రా కమాండోస్ వెళ్ళిన తర్వాత చాలా వరకు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేయగలుగుతామా? డెఫినెట్గా. ఎందుకంటే ఒకటి ఫోకస్డ్ వార్, మనం పాకిస్తాన్ వైపు నుంచి నడుస్తున్న ఇంకో గొడవ అది. డైరెక్ట్ ఆర్మీ టు ఆర్మీ ఫైట్ నడుస్తుంది. ఇదేమో యు ఆర్ ఫైటింగ్ విత్ గెరిలా ఫోర్స్ టెక్నికలీ. ఇప్పుడు యుఎస్ కూడా చూడండి, వియట్నాంలో ఓడిపోయారు. ఇంత పెద్ద ఆర్మీ, పవర్ఫుల్ ఆర్మీ వియట్నాంలో ఒక గెరిలా గ్రూప్తో ఓడిపోయారు వాళ్ళు. సో వాళ్ళ టాక్టిక్స్ అలాగ ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ ఆర్మీ లాగా ఫైట్ చేయరు, వాళ్ళ టెర్రరిస్ట్ వాళ్ళు. దే విల్ ఫైట్ లైక్ ఎ టెర్రరిస్ట్. మీరు కూడా అదే లాంగ్వేజ్లో ఆలోచించాలి. టు ఫైట్ ఎ గెరిల్లా, థింక్ లైక్ ఎ గెరిల్లా అంటారు. అది అనమాట. వాళ్ళు నార్మల్ వార్ఫేర్లో రారు. మీ ముందు వచ్చి తుపాకీ తీసుకొని ఓపెన్ ఫైట్ చేయరు. వాళ్ళు అలాగుంటారు. వాళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టడమో కానివ్వండి, సాఫ్ట్ టార్గెట్లు చూసుకోవడమో కానివ్వండి, ఏదైనా మీరు ఎప్పుడైనా మీ నిఘా కొంచెం తక్కువ చేసి అప్పుడు కొడతారు వాళ్ళు. సో మీరు చాలా మటుకు కేర్ఫుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు సిఆర్పిఎఫ్ అనేది కొత్తదేం కాదు. 1939లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ క్రౌన్స్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని స్టార్ట్ చేశారన్నమాట. దాని తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో సర్దార్ పటేల్ గారు దాన్ని పేరు మార్చి సిఆర్పిఎఫ్ అని చేశారు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని. ఇప్పుడు అది వరల్డ్స్ లార్జెస్ట్ పారామిలిటరీ ఫోర్స్. ఇండియా ఒకటే కాదు, 3,25,000 సిబ్బంది ఉన్నారు సిఆర్పిఎఫ్లో. సో మనం వాళ్ళని మంచి ట్రైనింగ్ బాగుంటుంది వాళ్ళది. ఎందుకంటే మనం సిఆర్పిఎఫ్ తర్వాత సిఐఎస్ఎఫ్ అని పెట్టుకున్నాం, మీకు గుర్తుంటుంది. కొన్ని రోజులు సిఆర్పిఎఫ్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎయిర్పోర్ట్లు అని చూసుకుంటేవాళ్ళు. కానీ అప్పుడు ఒక 10-15 సంవత్సరాలు. దాని తర్వాత సిఐఎస్ఎఫ్ వచ్చిన తర్వాత పెరిమీటర్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఎయిర్పోర్ట్ కానివ్వండి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, ఈవెన్ ఇన్ఫోసిస్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళని ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మన దగ్గర భారత్ బయోటెక్ ఈ కోవిడ్ టైంలో వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారు సిఐఎస్ఎఫ్. సో సిఐఎస్ఎఫ్ రోల్ సపరేట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఏం చెప్తారు, టెర్రరిస్ట్ ఫైట్ చేయొచ్చు, కానీ వాళ్ళ అర్బన్ వార్ఫేర్ లాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోపల ఏదైనా గొడవ అయితే వాళ్ళు చూసుకుంటారు, లేకుంటే ల్యాండెడ్ ప్రాపర్టీ ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ అది. కానీ సిఆర్పిఎఫ్ది సపరేట్గా గవర్నమెంట్ వాళ్ళు ఈ కోబ్రా యూనిట్ పెట్టింది చాలా మంచి కాన్సెప్ట్ అది. ఎందుకంటే అన్ని వార్ఫేర్ ఇప్పుడు అర్బన్ వార్ఫేర్ కాదు, రూరల్ వార్ఫేర్ చాలా మటుకు ఉంటుంది. సో దాంట్లో వీళ్ళు స్పెషలైజేషన్ తీసుకున్నారు. డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ ద గవర్నమెంట్. కానీ డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది రాజుగా, దాంట్లో డౌటే లేదు. నో డౌట్. ఎందుకంటే ఒక కంపెనీ మూవ్ చేయకుండా 2 కంపెనీలు మూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసి పడేసారు జమ్మూ కాశ్మీర్లో కూడా. ఈ మనం దాంతేవాడ, ఈ బస్తర్, ఇక్కడ ఏం చేసాము అదే నెక్స్ట్ అది ఎక్కడ కూడా చేయాల్సి అనమాట. బార్డర్ బిఎస్ఎఫ్ చూసుకుంటారు, అక్కడి నుంచి ఇక్కడ రాకుండా. ఇక్కడ లోపల వస్తే మళ్ళీ వీళ్ళు చూసుకోవాల్సి అది. ఆల్రెడీ లోపలికి వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకోవాలి. అండ్ బిఫోర్ కన్క్లూడింగ్, ఇంత సక్సెస్ తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలు కూడా చెప్పుకుంటున్నాయి. ఇది కాలేజెస్లో కూడా ఒక సిలబస్ లాగా పెట్టడానికి ఇవన్నీ ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కూడా ఒకరిద్దరు లీడర్స్, మెహబూబా ముఫ్తీ, ఏం సాధించాం మనం, వాట్ హ్యావ్ వి అచీవ్డ్ బై ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం అచీవ్ చేసామని ఆవిడ మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ తక్కువనా? రాహుల్ గాంధీ కామెంట్, మల్లికార్జున్ ఎన్ని కూల్ చేశారో చూపించండి. మల్లికార్జున ఖర్గే మాట్లాడతారు, అసలు ముందే తెలుసు. యశ్వంత్ సిన్హా మోదీ గారు చేపించారంట పల్గా, ఇవాళ చెప్పారు స్టేట్మెంట్. ఆలోచించే ఈజ్ అన్ ఎంపీ. పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్స్ అది తీసుకొని ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరే అబద్ధం చెప్తున్నారు, మీ ఎంపీ చెప్తున్నారు మోదీ చేపించారు ఇదంతా అని చెప్పేసి. అక్కడ టీవీ ఛానల్స్లో వీళ్ళందరూ ట్రెండింగ్ అవుతున్నారు. ఆలోచించండి, ఈజ్ అన్ ఎంపీ ఆఫ్ టీఎంసీ. అట్లాంటి మనిషిని మమతా బెనర్జీ పెట్టుకుంటుంది అనమాట. ఆలోచించండి, ఇంకేనా దేశంలో ఉంటే ఈ కూడా నేను జైలు పోయినా ట్రీజన్లో చేయాల్సింది. కానీ మన దేశంలో ఫ్రీడమ్ చాలా ఎక్కువైపోయింది. అరెస్ట్ చేస్తే రేపు కపిల్ సిబ్బల్ కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకుంటాడు. కపిల్ సిబ్బల్ వెళ్ళంగానే జడ్జి కూడా నిలబడతారు, అంత భయపడతారు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా. చూడండి, మనం ఒక ప్రొఫెసర్ అశోక యూనివర్సిటీది, మనం వెళ్తే హైకోర్టుకి వెళ్ళమంటారు,
సుప్రీంకోర్టు అడగనే కూడా లేదు హైకోర్టుకి వెళ్ళారా లేదని, డైరెక్ట్ బెయిల్ ఇచ్చేశారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, కాలిన్ గొన్సాల్విస్, దుష్యంత్ దావే, ఇందిరా జయసింగ్, వీళ్ళందరూ వెళ్ళి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. సో మీరు ఏమైనా చేసినా కానీ ప్రాబ్లమ్ ఇస్ ఈ అర్బన్ నెక్సల్స్ డిస్ట్రాయ్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే మన జ్యుడిషియరీ కూడా వాళ్ళతో సహకరించి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ కోసం. అది మన ఏ కేసు అయినా చూడండి మీరు, హై ప్రొఫైల్ కేసెస్ అన్ని ఇమ్మీడియట్ కపిల్ సిబల్, ఆయనకి ఒక సిట్టింగ్కి 50 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఎవరు ఇస్తున్నారు డబ్బులు? ప్రొఫెసర్ ఇచ్చాడు యూనివర్సిటీ, మన అశోక యూనివర్సిటీ. ఎవరు ఇచ్చారు ఆయన బిహాఫ్లో? డబ్బులు ఎవరు కడుతున్నారు కపిల్ సిబల్కి? ఎవరైనా ఎంక్వైరీ చేశారా? ఏమనంటే నేను ఫ్రీగా చేస్తున్నా అంటాడు. ఎవరు ఫ్రీగా చేయరు, ఈజ్ టేకింగ్ మనీ. అది బ్లాక్ మనీలో తీసుకుంటాడు ఆబ్వియస్లీ. ఎక్కడో ఆయన ఒకరే కాదు, అందరు హై ప్రొఫైల్ ఈ ఏం చెప్తారు దేశద్రోహులు వాళ్ళందరూ చేసిన అడ్వకేట్స్ ఇదే చెప్పాను అనమాట వాళ్ళు. ఎందుకంటే ఆలోచించండి, ఇంత పెద్ద ఘర్షణ జరిగిన తర్వాత పెహల్గాంలో జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కొంచెం మారారు. మన ఈ కేసులో కూడా అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా యూనివర్సిటీలో గొడవ నడుస్తుంది, అక్కడ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ అందరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఈయన గురించి సపోర్ట్ చేస్తున్నారంటే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పారు చేయండి వాళ్ళు, మేము చూపిస్తా ఏం చేద్దామని చెప్పేసి, వీ విల్ షో దమ్ దట్ ప్లేస్ అన్నారు. రోహింగ్యాల్ని తీసుకెళ్లి బర్మాలో పడేసామని చెప్పేసి వీళ్ళు లొలి చేస్తున్నారు కాలిన్ గొన్సాల్విస్. అప్పుడు చెప్పారు మనం ఎందుకు ఉంచుకోవాలి రోహింగ్యా, ఎల్టీటీ ఒకడు అరెస్ట్ అయిన తర్వాత యూఐపీ కింద, నాకు ఇక్కడ సిటిజన్షిప్ కావాలంటే ఏ సిటిజన్షిప్ లేదు ఏం లేదు, తీసుకెళ్ళి అక్కడ పడేయమని చెప్పారు శ్రీలంకలో. అది సైన్యాన్ని డిమోటివేట్ చేసేలాగా మాట్లాడడం చాలా, అది కూడా ఒక ఒక జాతీయ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఇదేం పెద్దవారు కాదంటాడా? ఆలోచించండి ఎంత డిగ్రేడ్ చేస్తుంటే వాళ్ళకి ఏమైపోయిందంటే మోదీ గారికి క్రెడిట్ రాకూడదు. అది దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇంకేం ప్రాబ్లం లేదు, మోదీ గారికి క్రెడిట్ తీసుకోకూడదు. మొన్న చూశాను ఒక ఆర్మీ ఏదో ఇంటర్వ్యూలో చెప్తాను కాంగ్రెస్ వాళ్ళు, మేము ఆర్మీని సెల్యూట్ చేస్తున్నాం, ఎయిర్ ఫోర్స్ సెల్యూట్. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి అట్లనే అటాక్ చేస్తారా? వాళ్ళకి పొలిటికల్ ఆర్డర్ ఇవ్వాలి. ద పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ ఇచ్చిన దాకా వాళ్ళు మూవ్ చేయరు వాళ్ళు. అప్పుడు రిస్క్ ఎవరితో అండి? ప్రైమ్ మినిస్టర్ది. ఏదైనా అయిందంటే మోదీ గారు తలమే వచ్చి పడుతుంది అందరు కలిసి. ఇప్పుడు మనం బాగా పెర్ఫామ్ చేశామని చెప్పి అందరూ పండుగ చేసుకుంటున్నారు, కానీ ప్రాబ్లం ఉంటుండే ఏమవుతుండే, మన మీద ఒక 2 మిసైల్ వచ్చి పడి 200 మంది చనిపోతే అప్పుడు కథ మారిపోతుండే మొత్తం. అప్పుడు మోదీ గారి మీద పడుతుండే అందరు కలిసి, ఏంటి మోదీ గారు ఏం చేశారు, మీ ఎయిర్ ఫోర్స్ ఏం పని చేయట్లేదు, నార్మీ పని చేయట్లేదు, మీరు వాళ్ళకి ఆయుధాలు ఇవ్వట్లేదు అని చెప్పి మొత్తం స్టోరీ చెప్పేస్తారు వీళ్ళు. ఇది ఇప్పుడు బాగా జరిగింది, ట్రైనింగ్ బాగుండే, దే పర్ఫార్మ్ వెల్, ఫైన్, బట్ బియాండ్ దట్ వాట్ ఈస్ అ క్వశ్చన్. దే షుడ్ అప్రిషియేట్. అది చేయరు, వాళ్ళు చేయరు. ఎందుకంటే బాలకోట్ చూసాం, సర్జికల్ స్ట్రైక్ చూసాం, అన్నిటికీ ప్రూఫ్ అడుగుతాం. ఒసామా బిన్ లాడెన్ చనిపోయినప్పుడు ఎవరైనా ప్రూఫ్ అడిగారండి అమెరికాలో? అడగలేదు కదా. ఇది ప్రాబ్లం. ఏ దేశంలో అడగారు? ఇజ్రాయెల్లో అడగారు, మన దేశంలో అడుగుతారు, మన దేశంలో అడుగుతారు. డెమోక్రసీ చాలా ఎక్కువ అయిపోయింది ఇక్కడ. అది ప్రాబ్లం. ఎనీహో సురేష్ గారు, మీరు అన్నట్టుగా ఈ కోబ్రా కమాండోస్ ఎంట్రీతో జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ ఏ విధంగా అయితే దేశంలో నక్సలైట్లని అంతమొందించారో అక్కడ ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది సాధ్యమైనంత త్వరలోనే జరగని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.